టాలీవుడ్ కు వివాదాస్పద నామ సంవత్సరం. అగ్ర కథానాయకుడి అరెస్ట్, మరో లెజెండరీ హీరో ఇంటి గొడవ, ఓ యువ హీరో ఎఫ్ఐఆర్, లైంగిక వేధింపుల కేసులో జాతీయ పురస్కారం వెనక్కి వెళ్లిపోవడం, ఇలా అనేక వివాదాలు టాలీవుడ్ లో ట్రెండ్ అయ్యి వివాదాస్పద నామ సంవత్సరంగా మారిపోయింది. సినిమా పరిశ్రమకు వివాదాలు, కేసులు కొత్తేమీ కాదు, అప్పుడప్పుడు జరుగుతుంటాయి. అయితే ఈ ఏడాది అంతకు మించి అన్నట్లుగా టాలీవుడ్ ను వివాదాలు చుట్టుముట్టాయి. ఇలాంటి వివాదాల సమయంలో ఇండస్ట్రీలో పెద్ద ఎవరో ఒకరు చనువు తీసుకొని వాటిని పెద్దవి కాకుండా సెటిల్ చేస్తూ ఉంటారు. ఇది దాసరి నారాయణరావు ఉన్న సమయంలో జరుగుతుండేది. ఇప్పుడు అలాంటి పరిస్థితి లేదు. పోలీస్ స్టేషన్, కోర్టు గడప వరకు వెళ్లిపోయాయి. అలా ఈ ఏడాది ఇండస్ట్రీని కుదిపేసిన వివాదాలెన్నో. అగ్రకథానాయకుడి అరెస్ట్, మరో లెజెండరీ హీరో ఇంటి గొడవ, ఓ యువ హీరో ఎఫ్ఐఆర్, లైంగిక వేధింపుల కేసులో జాతీయ పురస్కారం వెనక్కి వెళ్లిపోవడం, ఇలా అనేక వివాదాలు టాలీవుడ్ లో ట్రెండ్ అయ్యి వివాదాస్పద నామ సంవత్సరంగా మారిపోయింది. హీరో రాజ్ తరుణ్ పై లావణ్య అనే యువతి చీటింగ్ కేసు పెట్టింది. 10 ఏళ్లు తనతో సహజీవనం చేసి పలుమార్లు గర్భం తీయించి అన్ని విధాలుగా వాడుకొని చివరికి మాల్వి మల్హోత్రా అనే హీరోయిన్ వలలో పడ్డాడని, తనని దారుణంగా మోసం చేశాడని రాజ్ తరుణ్ పై లావణ్య తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేసింది. నార్సింగ్ పోలీసులను ఆశ్రయించింది. లావణ్య డ్రగ్స్ కు బానిస, తనతో నాకు సంబంధం లేదని రాజ్ తరుణ్ తన వర్షన్ పోలీసుల ముందుంచాడు. అయితే అక్కడితో ఆగలేదు ఈ కేసు. రోజుకో మలుపు తెరపైకి వచ్చింది. లాయర్ కళ్యాణ్, దిలీప్ సుంకర, ఆర్జే శేఖర్ భాష ఈ వివాదంలో ఎంటర్ అయ్యాక మరిన్ని ఆడియోలు బయటికి వచ్చాయి. టీవీ ఛానల్స్ లో డిబేట్ల వరకు వెళ్లి లైవ్ లో చెప్పు విసిరే వరకు వెళ్ళింది. లావణ్య రాజ్ తరుణ్ కి నీడలా వెంటాడింది. తన సినిమా ఈవెంట్లకు వెళ్ళింది. మీడియాకు కూడా ఆమె ఇష్యూకి ఫుల్ కవరేజ్ ఇచ్చింది. ఏం సెటిల్మెంట్ జరిగిందో తెలియదు కానీ రాజ్ తరుణ్ లేకపోతే బతకలేనని, తానే సర్వం అని చెప్పిన లావణ్య ఒక్కసారిగా సైలెంట్ అయిపోయింది. ఈ వివాదానికి ఫుల్ స్టాప్ పడింది. లైంగిక వేధింపులు, నేషనల్ అవార్డ్ క్యాన్సిల్. టాలీవుడ్ లోనే కాకుండా కోలీవుడ్, బాలీవుడ్ లోను కొరియోగ్రాఫర్ గా గుర్తింపు పొంది నేషనల్ అవార్డుకు సెలెక్ట్ అయిన జానీ మాస్టర్ ది ఒక వివాదం. తన సహాయకురాలు సృష్టి వర్మ జానీపై లైంగిక వేధింపుల కేసు పెట్టింది. ఆమె మైనర్ కావడంతో కనీసం ఆమె పేరుని కూడా రివీల్ చేయకుండా కేసు నడిచింది. ఆయనపై పోక్సో కేసు నమోదైంది. ఫిల్మ్ ఫెడరేషన్ ఈ వివాదంపై ప్రెస్ మీట్ పెట్టి కొన్ని వివరాలు వెల్లడించింది. ఈ కేసులో జానీ మాస్టర్ అరెస్ట్ అయ్యాడు. బెయిల్ మీద బయటికి వచ్చినప్పటికీ తనకు వచ్చిన జాతీయ అవార్డుని కేంద్రం వెనక్కి తీసుకోవడంపై పెద్ద ఎత్తున చర్చ జరిగింది. మొత్తం ఎపిసోడ్ లో ఓ అగ్ర హీరో బాధితురాలి వెనుక ఉన్నాడని ఆరోపణ సోషల్ మీడియాలో బలంగా వినిపించింది. కొన్నాళ్లకి బాధితురాలు ఓ ఆడియో బయటికి వచ్చింది. అది విన్న జనాలు ఈ కేసుపై ఓ క్లారిటీకి వచ్చారు. ప్రస్తుతం జానీ మాస్టర్ బెయిల్ పై బయట ఉన్నారు. మంచు ఇంట్లో మంటలు. టాలీవుడ్ లో క్రమశిక్షణకు కేరాఫ్ గా చెప్పుకునే మంచు మోహన్ బాబు ఇంటి గుట్టు రట్టయింది. కొంతకాలంగా విష్ణు, మనోజ్ల మధ్య మనస్పర్ధలు ఉన్నాయన్న సంగతి పలు సందర్భాల్లో బయటకు వచ్చాయి. దానికి సంబంధించిన వీడియోలు కొన్ని వైరల్ అయ్యాయి. అయితే కొన్నాళ్లకు జనాలు కూడా వాటిని మర్చిపోయారు. తాజాగా మంచు ఇంటి వివాదం మరోసారి తెరపైకి వచ్చింది. కొన్నాళ్లుగా తెరచాటున గొడవలు ఒక్కసారిగా భగ్గుమన్నాయి. తనకు మనోజ్ వలన హాని ఉందని కేసు పెట్టారు మోహన్ బాబు. దీనికి కౌంటర్ గా మనోజ్ కూడా కేసు పెట్టాడు. 10 అంశాలతో ఓ లేఖను సోషల్ మీడియా ద్వారా బయటకు వదిలాడు. ఆస్తుల కోసం కాదు, ఇది తన ఆత్మగౌరవ పోరాటం అన్నాడు. మీడియాని వెంటబెట్టుకొని మోహన్ బాబు ఇంటికి వెళ్లాడు. ఈ వివాదంలో బౌన్సర్లు ఓవర్ యాక్షన్ చేశారు. మోహన్ బాబు ఇంటి వద్ద యుద్ధ వాతావరణం నెలకొంది. సహనం కోల్పోయిన మోహన్ బాబు మీడియా ప్రతినిధిపై వీధి రౌడీలా దాడి చేశాడు. ఈ దాడిలో సదరు జర్నలిస్ట్ గాయాల పాలై ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఆ కాసేపటికే మోహన్ బాబు ఆడియో విడుదల చేసి మొత్తం ఎపిసోడ్ పై వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు. అయితే అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. క్రమశిక్షణ అంటే నేనంటే క్రమశిక్షణ అని చెప్పుకునే మోహన్ బాబు అసలు నైజం ఏంటో జనాలు చూశారు. పోలీసులు చాలా సెక్షన్ కింద కేసులు పెట్టారు. ముందస్తు బెయిల్ కోసం ప్రయత్నం చేస్తున్న మోహన్ బాబు అజ్ఞాతంలో వెళ్లారనే కథనాలు వచ్చాయి. ఈ మొత్తం వివాదంలో మోహన్ బాబు ఖచ్చితంగా కొన్ని సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తోంది. ఆర్జీవిని భయపెట్టారు. వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ గురించి ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. చేతిలో మందు గ్లాసు, మరో చేతిలో ఫోన్, ఒడిలో అందాల భామలు అంటే ఎక్కిన మత్తులో ఆయన ఏం మాట్లాడతాడో కూడా తెలీదు. వైసీపీకి కోవర్డ్ గా పనిచేసిన ఆయన ఎన్నికల ప్రచార చిత్రాలుగా కొన్ని సినిమాలు తీసి విఫలయత్నం చేశాడు. ఆ సినిమాలను థియేటర్స్ లో ఆపరేట్స్ వైసీపీ పేటీఎం బ్యాచ్ తప్ప ఎవరు పట్టించుకోలేదు. చివరికి తన ఎక్స్ అకౌంట్ లో మార్ఫింగ్ ఫోటోలు పోస్ట్ చేసుకునే స్థితికి దిగజారాడు. దీనిపై ఆంధ్ర నుంచి పలువురు కేసులు పెట్టారు. పోలీసుల విచారణకు హాజరు కావాలని కోరిన పక్షంలో
ఊరు వదిలి వెళ్లిపోయాడు. పోలీసులు అతని కోసం గాలించారు. లాయర్లతో ముందస్తు బెయిల్ తెచ్చుకోవడానికి ప్రయత్నించాడు. ఈ కేసులో తనకు ఇబ్బంది లేదని తెలిసిన తర్వాతే మీడియా ముందుకు వచ్చాడు. సినిమా పని మీద బయటకు వెళ్లానని చెప్పుకొచ్చాడు. ఏం సినిమా అనే ప్రశ్నకు నో ఆన్సర్. సమాధానం చెప్పడానికి వర్మ పడిన ఇబ్బంది చూసిన జనం నవ్వుకున్నారు. అక్కినేని ఫ్యామిలీ వర్సెస్ కొండా సురేఖ. మాజీ మంత్రి కేటీఆర్ ని ఉద్దేశిస్తూ అక్కినేని ఫ్యామిలీతో ముడిపెడుతూ కొండ సురేఖ సమంత విడాకుల గురించి చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారమే లేపాయి. కన్వెన్షన్ సెంటర్ కూల్చకుండా ఉండాలంటే సమంతను తన దగ్గరకు పంపాలని కేటీఆర్ కండిషన్ పెట్టాడు. నాగార్జున, నాగ చైతన్య మాట్లాడి సమంతను కేటీఆర్ దగ్గరికి వెళ్లాలని ఒత్తిడి చేశారు. అందుకు సమంత అంగీకరించలేదు. కేటీఆర్ దగ్గరికి వెళ్ళకపోతే మా ఇంట్లో ఉంటే ఉండు, లేకపోతే వెళ్లిపో అన్నారు. అది భరించలేకనే సమంత విడాకులు తీసుకుంది. రకుల్ ప్రీత్ సింగ్ హుటాహుటిన పెళ్లి చేసుకోవడానికి కారణం కేటీఆర్. హీరోయిన్ల జీవితాలతో ఆడుకుంటున్నాడు, వారికి మత్తు పదార్థాలు అలవాటు చేసింది కేటీఆర్ అంటూ కొండ సురేఖ షాకింగ్ కామెంట్స్ చేశారు. దీనిపై సమంత సురేఖకు ఘాటుగా స్పందించింది. ఇదే విషయంలో అక్కినేని కుటుంబం మొత్తం సురేఖకు కౌంటర్ ఇచ్చారు. నాగార్జున పరువు నష్టం దావా వేశారు. ఈ కేసు కోర్టులో ఉంది. అలాగే హైడ్రా కన్వెన్షన్ సెంటర్ ను కూల్చివేయడం కూడా వివాదాస్పదమైంది. ఈ ఏడాది అత్యంత సంచలన విషయం ఏంటంటే టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అరెస్ట్. పుష్ప బెనిఫిట్ షో చూడడానికి ఆర్టీసీ క్రాస్ రోడ్ సంధ్య థియేటర్ కి వెళ్లారు బన్నీ. దురదృష్టవశాత్తు అక్కడ జరిగిన తొక్కిసలాటలో రేవతి అనే మహిళ చనిపోయింది. రేవతి కొడుకు తీవ్రంగా గాయపడి చావు బతుకుల మధ్య కిమ్స్ లో చికిత్స పొందుతున్నాడు. ఈ కేసులో అల్లు అర్జున్ ని అరెస్ట్ చేయడం సంచలనం సృష్టించింది. ఈ కేసులో నాంపల్లి కోర్టు బన్నీకి 14 రోజుల రిమాండ్ విధించింది. ఈ వార్త దేశం మొత్తం పాకింది. జాతీయ మీడియాలో పెద్ద ఎత్తున డిబేట్లు జరిగాయి. జాతీయ అవార్డు అందుకొని పుష్పతో ఇండియన్ సినిమాని బాక్స్ ఆఫీస్ స్టామినాని పెంచిన ఓ హీరోని ఇలాంటి కేసులో అరెస్ట్ చేయడం తగదని కొందరు వాదిస్తే, చట్టం ముందు అందరూ సమానమని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో పాటు కొందరు చెప్పారు. చివరికి హైకోర్టులో బన్నీని మధ్యంతర బెయిల్ దొరికింది. అయినప్పటికీ పేపర్ వర్క్ ఫార్మాలిటీ ఆలస్యం కావడంతో ఓ రాత్రి అల్లు అర్జున్ జైల్లో గడపాల్సి వచ్చింది. అనంతరం ఇంటికి వచ్చిన బన్నీకి పరిశ్రమ నుంచి పెద్ద ఎత్తున మద్దతు లభించింది. అందరూ పరామర్శకి వచ్చారు. అయితే చనిపోయిన రేవతి కుటుంబానికి జరిగిన అన్యాయం ఎవరికి కనిపించలేదా అనే కోణంలో కొందరు మాట్లాడారు. ఈ విమర్శలు రోజు రోజుకి పెరగడంతో కేసులో ఉన్న బన్నీ కాకుండా అల్లు అరవింద్ రేవతి కుటుంబాన్ని పరామర్శించారు. రేవతి కుటుంబాన్ని అన్ని రకాలుగా ఆదుకుంటామని పుష్ప టీం అంతా చెబుతున్నారు. బన్నీకి పుష్ప ఇచ్చిన విజయం కంటే ఈ విషాదమైన వివాదమే దేశవ్యాప్తంగా సంచలనంగా మిగిలింది. ఓ స్టార్ హీరోని అరెస్ట్ చేయడం, జైల్లో ఉంచడం పట్ల కొందరు విమర్శిస్తున్నారు. తెలుగు వారిపై వ్యాఖ్యలు, కస్తూరిపై కేసు. నటి కస్తూరి తమిళనాడులో ఓ వేదికపై తెలుగు ప్రజలపై చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారమే లేపాయి. ఆమెపై కేసులు పెట్టారు. తమిళనాట అధికార పక్షం తనపై కుట్ర చేస్తోందని చెప్పింది కస్తూరి. ఈ కేసులో అరెస్టు నోటీసులు జారీ అయ్యాయి. ఆ క్రమంలో ఆమె అజ్ఞాతంలోకి వెళ్లినట్లుగా వార్తలొచ్చాయి. ఈ మొత్తం ఎపిసోడ్ ఓ వారం రోజుల పాటు వార్తల్లో ఉంది. ఫైనల్ గా మణికొండలోని ఓ ఇంట్లో ఉండగా పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకొని విచారించారు. పెళ్లి పేరుతో 2 కోట్లు స్వాహా. ఇన్ఫ్లుయెన్సర్ హర్ష సాయిపై సెప్టెంబర్ 24న నార్సింగి పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. పెళ్లి పేరుతో అత్యాచారం చేశాడంటూ హర్ష సాయిపై ఓ యువతి ఫిర్యాదు చేసింది. ఈ మేరకు నార్సింగి పోలీసులు అతడిపై కేసు నమోదు చేశారు. పెళ్లి చేసుకుంటానని నమ్మించి హర్ష అతడి తండ్రి రాధాకృష్ణ తన వద్ద 2 కోట్లు తీసుకున్నారని ఫిర్యాదులో యువతి పేర్కొంది. తండ్రి కొడుకు ఇద్దరిపై కేసు నమోదైంది. పెళ్లివారమండి టు జైల్. పెళ్లివారమండి వంటి యూట్యూబ్ సిరీస్లతో పాపులర్ అయ్యాడు ప్రసాద్ బెహ్రా. కమిటీ కుర్రాళ్ళు చిత్రం నుంచి మంచి అవకాశం దక్కించుకొని వరుస అవకాశాలు అందుకుంటున్న తరుణంలో లైంగిక వేధింపుల కేసులో అరెస్ట్ అయ్యాడు. ప్రసాద్ మంచి రైటర్, ఆర్టిస్ట్ కూడా. సినిమా అవకాశాలు వెతుక్కుంటూ వచ్చాయి. కమిటీ కుర్రాళ్ళు, బచ్చలమల్లి చిత్రాల్లో మంచి పాత్రలు పడ్డాయి. పరిశ్రమకి మంచి నటుడు దొరికాడని భావిస్తున్న తరుణంలో లైంగిక వేధింపుల కేసులో జైలుకు వెళ్లడం కలకలం రేపింది.